ఈ వీడియోని చూసిన వాళ్ళు మీరు ముఖ్యంగా మీరు వినాల్సింది ఏంటంటే మీరు ఓన్లీ వీడియోని మాత్రమే చూడండి, కానీ ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా మీరు సపోర్ట్ చేసి ఇవాళ వాళ్ళకి భోజనం పెట్టే వరకు హెల్ప్ కూడా చేసినారు మీరు అందరు. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఇంకా చాలా మందికి రీచ్ అయ్యి చాలా మందికి హెల్ప్ చేద్దాం, కలిసి హెల్ప్ చేద్దాం. మనం ఒక్కనే కాదు. అండ్ ప్రవీణ్ స్టిక్స్లో నాది ఈ ఛానల్కి ఒక ఫేస్ మాత్రమే, బట్ దీన్ని నడిపించేది మాత్రం మీరు అందరూ. తల్లి కూర్చో కూర్చో కూర్చోమ్మా, కూర్చో కూర్చో, నిలబడనక్కర్లేమ్మా, నేను అన్నయ్య అనుకోండి సరేనా, సార్ అనొద్దు. గుడ్ ఆఫ్టర్నూన్ తల్లి, గుడ్ ఆఫ్టర్నూన్. సూపర్ అమ్మా, సూపర్. పాపకి మ్యారేజెస్ 1 year అవుతుంది సార్. ఓకే. అన్నయ్య ద్వారా 4 marriages కూడా చేసాం. ఓకే ఓకే. ట్రస్ట్ ఓ డిగ్రీ ఫైనల్ ఇయరా? ఓ సూపర్. బీకామ్ చెప్పు. నా పేరు కావ్య సార్. కావ్యానండి. ఓకే ఓకే. నేను బీకామ్ 6th సెమిస్టర్. ఓకే 6th సెమిస్టర్. ఓ గుల్బర్గా కర్ణాటక నుంచా? ఆరుగురికి బ్యాంక్ జాబ్స్ వచ్చినాయి సార్. ఓ 6 members కి. ఐడిబి ఒక అమ్మాయికి వచ్చింది. ఇక్కడే మన మల్కాజ్గిరిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆ పేరేంటి అమ్మాయి పేరు? రాణి గారు పోస్టింగ్ ఇక్కడ ఇచ్చారు. ఓ సూపర్. ఈ ట్రస్ట్ ద్వారా చదువుకుని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళి బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. ఇదే మోటివేషన్ తో ఇప్పుడు చాలా మందికి అనుకునే దీనికి మోర్ రెస్పాన్స్ వస్తుంది సార్. ఓకే. చదువుకునే పిల్లలు కూడా బై గాడ్స్ గ్రేస్ మెయిన్ రైట్ అది ఉండాలి కంపల్సరీ. ఎటువంటి చెడు హ్యాబిట్ మంచి ఆడపిల్లలు రావటం, వాళ్ళందరికీ లైఫ్ ఇవ్వటం రైట్ ఎంతో మా అదృష్టం. చేయాలి సార్, చేయాలి. ఎందుకంటే ఆడపిల్లలు కదా సార్, మనం చేయాలి ఏదో ఒకటి. మనం అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మేము మా సపోర్టర్స్ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు అండ్ చాలా మంచి వాళ్ళు. అండ్ ఒకటి ఏంటంటే మేము ఈ ఛానల్ త్రూ ఈ స్థాయికి రావడం కూడా మెయిన్ రీజన్ మా సపోర్టర్స్ చేయడం వల్లే మేము కూడా ఈ స్థాయికి వచ్చినాం. అండ్ వాళ్ళతో మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాము. అండ్ మన ఈ ఫౌండేషన్ గురించి కూడా ఇప్పుడు మన చెల్లెల గురించి చెప్తాం వాళ్ళతో కూడా. ఫర్ ఎవ్రీ సక్సెస్ బ్యాక్ బోన్స్ ఉంటారు. ఇప్పుడు 8 మంది బ్లైండ్ పిల్లలు రాత్రి 28 మంది ఉన్నారు చూసుకోవడానికి, వాళ్ళకి టైం వడ్డించడం, తినడం. అందుకని ఇప్పుడు ఆంధ్ర నుంచి నాగవల్లి ఉంది. నమస్తే అమ్మా. షీ ఇస్ ద వెరీ కీ. సూపర్ అమ్మా, సూపర్. షీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కీ పర్సన్. ఓకే. పిల్లలకి చూసుకోవటం. ఓకే. ఇప్పుడు ఇంకా 2 years ఉంది కోర్స్? 1 year. ఇంకా 1 year. 1 year తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి? యాక్చువల్గా నా ఈ 5th సెమ్ నుంచి సార్ ఏం చేస్తా అన్నారంటే నాకు సివిల్స్ ఐఏఎస్ అవ్వాలని నాకు. ఓ సూపర్. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా. ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలు అని చెప్పేసి, కళ్ళు కనిపించే వాళ్ళకి డిసేబుల్డ్ ఉన్నారు అని చెప్పి, సో వాళ్ళకి హెల్ప్ చేద్దాము. అట్లీస్ట్ హెల్ప్ చాలా చిన్నదే, బట్ ఏంటంటే మీకు ఏదైనా చేయాలి, మాతో అయినంత వరకు ఈ అన్నయ్య ఏదైనా చేయాలని చెప్పేసి మేము ముందుకు వచ్చేయండు. అది చాలా చిన్నదే మాకు తెలిసి అయితే హెల్ప్, బట్ ఈ అన్నయ్య ఏదో ఒకటి చేద్దాం మీకు అని చెప్పి ముందుకు వచ్చేయండు. అండ్ ఇవాళ మీకు లంచ్ అరేంజ్ చేద్దామని చెప్పి మేము అనుకున్నామమ్మా. బట్ థ్యాంక్ సో ఇవాళ ఇక్కడ సఫిల్గూడలో ఉన్న తేజస్ ఫౌండేషన్ ఫర్ డిజేబుల్డ్కి వచ్చాను అనమాట. అండ్ మన యూట్యూబ్కి వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో అది నా కోసం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ప్రామిస్ చేసినట్టు నేను ఏంటంటే ఒక ఫౌండేషన్కి యూజ్ చేస్తాను అని చెప్పాను. అలాగే ఏంటంటే ఇక్కడ మన కళ్ళు కనిపించని బ్లైండ్ అమ్మాయిలు ఉన్నారు ఈ ఫౌండేషన్లో, సో వాళ్ళకి ఫుడ్ కోసం మనం ఏంటంటే మనకు వచ్చిన ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో కళ్ళు కనిపించని బ్లైండ్ అమ్మాయిలు, నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే మీరు ఎందరికో సపోర్ట్ చేస్తూ ఉంటారు, చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోని ఒక్క 5 minutes చూడండి, ఎందుకంటే ఈ మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో అది నాది కాదు, అది హానెస్ట్గా అది నా అమౌంట్ కాదు, అది మీరు ఇచ్చిన అమౌంటే. అంటే మీరు చేసిన ప్రతి లైక్ కానీ, ప్రతి షేర్ కానీ, ప్రతి కామెంట్ కానీ, లేకపోతే ప్రతి వ్యూ కానీ ఏదైతే మీరు చూసినారో వీడియోని, దాని నుంచి వచ్చిన అమౌంటే, అది మీరు ఇచ్చిన అమౌంటే. కళ్ళు లేని పిల్లలకి నేను ఇక్కడ మీ అమౌంట్ని షేర్ చేయబోతున్నాను అనమాట. సో అందుకోసం ఏంటంటే స్కిప్ చేయకుండా ఒక 5 minutes అన్నది చూడండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, బట్
మీరు ఏంటంటే ఒక 5 minutes మాత్రం ఈ వీడియో చూడండి. మనకి యూట్యూబ్ నుంచి వచ్చినది అమౌంట్ చాలా చిన్నదే, కానీ ఇది మనం యూజ్ చేస్తున్న ఒక మంచి కార్యానికి అదేంటంటే ఆ కళ్ళు లేని ఆడపిల్లల పైన ఏంటంటే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏంటంటే ఓహో యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ని ఇలా కూడా చేయొచ్చా అని చెప్పేసి ఒక పెద్ద ఇంపాక్ట్ని మాత్రం క్రియేట్ చేస్తుంది. అండ్ వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట వాళ్ళ ఫేసెస్ పైన. అండ్ మనము చెప్పాలంటే మనము ఇంత అందమైన ప్రపంచాన్ని మన 2 కళ్ళతోని మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చాడు ఆ కళ్ళని, అందుకోసం ఇంత అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. కానీ ఆ పిల్లలకి ఏంటంటే కళ్ళు లేవు. వాళ్ళు ఇక్కడ ఏంటంటే అసలు బయట ఏం జరుగుతుంది ఏందనేది కూడా ఏమీ తెలియదు. సో వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఏమన్నా చూడాలి ప్రపంచాన్ని అనుకుంటే మనం చూపించే కైండ్నెస్ కానీ, మనం చూపించే ఎఫెక్షన్ కానీ, లేకపోతే మనం చూపించే ఈ లవ్ అంటే ఇవన్నీ కూడా మనము వాళ్ళకి చూపిస్తేనే వాళ్ళకి ప్రపంచం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు రియలైజ్ చేసుకోగలుగుతారనమాట. లైఫ్లో మనకి అన్ని ఉన్నాక కూడా ఛాలెంజెస్ మాత్రం చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే పిల్లలకి కళ్ళు లేవు, కానీ అయినా కూడా వాళ్ళ లైఫ్ మాత్రం చాలా ఛాలెంజింగ్గా ఉంది. అది కూడా వాళ్ళ పనులు ఏదైతుందో వాళ్ళ స్వతహాగా ఏంటంటే వాళ్ళ ఓన్గా చేసుకుంటున్నారనమాట. మీకు కొన్ని నిజాలు చెప్తాను, అదేంటే మీరు కూడా షాక్ అవుతారనమాట. ఏంటంటే ఏంటంటే లైఫ్లో కళ్ళు కనిపించకపోయినా పెద్ద ఛాలెంజ్ కాదంట. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుదామని చెప్పి చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారనమాట. ఇందులో కొంతమంది పిల్లలు CA చదువుదామని, కొందరు సివిల్ చదువుదామని, కొంతమంది ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు. సో చూడండి, మనం బయట ఎన్నో ఛాలెంజెస్ని మనకి ఇంత ఉన్నాక కూడా మనం చాలా ఫేస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం చాలా ఎట్లా అంటే ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేసుకుంటూ కూడా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్తోని ముందుకు వెళ్దామని చెప్పేసి ఇంత చదువుతున్నారు. సో వీళ్ళందరికీ మనం సపోర్ట్ చేద్దాము. ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఏంటనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ. సో ఇదే తేజస్ ఫౌండేషన్ ఫర్ డిజేబుల్డ్. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ప్రసాద్ గారు అని చెప్పేసి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుందాము. అండ్ ఇక్కడ వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళ ఎయిమ్స్ ఏంటి, అంటే ఇక్కడ ఉన్న పిల్లలది అంబిషన్ ఏంటి, వాళ్ళు ఏమవుతారు, అండ్ వీళ్ళు రన్ చేస్తున్నారు ఈ ఫౌండేషన్. సో వీళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏమున్నాయని ఒకసారి అన్ని కూడా చూసి తెలుసుకుందాం మనం. ఈ తేజస్ ఫౌండేషన్ ఫర్ డిజేబుల్డ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు, ఆయనతో మాట్లాడి ముందు ఇంకా తెలుసుకుందాం. అంటే ఇక్కడ వీళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి సంస్థ అని మొత్తం తెలుసుకున్నాము. సో ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్ ఇవాళ? ఫైన్ సార్. ఓకే సార్, ఈ ఫౌండేషన్ తేజస్ ఫౌండేషన్ ఫర్ డిజేబుల్డ్ అని చెప్పేసి ఎప్పుడు స్టార్ట్ చేసినారు సార్? 2014 October 1st సార్. ఓకే. అండ్ సార్ ఇది మెయిన్ రీజన్ ఏంటి సార్ స్టార్ట్ చేయడానికి? అంటే మెయిన్గా దిస్ ఈజ్ నాగప్రసాద్ అండి ఫ్రమ్ తేజస్ ఫౌండేషన్. ఓకే. యాక్చువల్గా నేను ఇంతకుముందు చాలా ఆర్గనైజేషన్స్లో వర్క్ చేశాను. ఓకే. బ్లైండ్ స్కూల్ కానీ అలాగే వేరే NGOsలో వర్క్ చేశాను. చాలా చోట్ల ఏంటంటే ముఖ్యంగా మేము బ్లైండ్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి చాలామంది బ్లైండ్ స్టూడెంట్స్ అనేక విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. నేను వర్క్ చేసిన ప్లేసెస్లో మెయిన్గా బ్లైండ్ స్కూల్ ఒకటి ఉన్నది. అట్లాగా వాళ్ళకి సరిగ్గా మెడిసిన్స్ ఇవ్వలేక, వచ్చిన ఫుడ్ సరిగ్గా పెట్టలేక, స్నాక్స్ వచ్చిన స్నాక్స్ టైంకి ఇవ్వలేక, సరిగ్గా పట్టించుకోలేక, మరి వాళ్ళు ప్రాబ్లమ్స్ డైరెక్ట్గానే చూసిన వాడిని అనమాట చెప్పాలంటే. ఎందుకంటే వేరే ఆర్గనైజేషన్స్లో నేను ఐ వర్క్ ఫర్ 16 years అనమాట. 16 years వర్క్ చేశాను. సార్ ఏమనుకోకుండా ఒకటి అడగచ్చండి సార్, మీ చూపు కూడా కనిపించదండి? అవునవును, నాకు కూడా విజన్ లాస్ అయిందండి. 10-12 years బ్యాక్. అప్పుడు స్లైట్ విజన్, బెటర్ విజన్ ఉండేది, అంటే లో విజన్ లాగా. తర్వాత క్యాటరేట్ వచ్చి తర్వాత మెల్లమెల్లగా విజన్ మొత్తం డౌన్ అయిపోయింది. ఈవెన్ దో ఐఎమ్ టేకింగ్ కేరళ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. ఇట్ ఈస్ స్లో ప్రాసెసింగ్లో అది రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది కొంతవరకు. బట్ దానికైతే మేము చూపు వస్తుందని మేము గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాము. రావచ్చు రాకపోవచ్చు అది. అదే ఇప్పుడు మా మెయిన్గా ఛాలెంజెస్ ఏంటంటే అండి, ఇప్పుడు అనేక మంది బ్లైండ్ పిల్లలు ఎన్నో చోట్ల వాళ్ళు ఇబ్బందులు పడి నేను ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్దామని ఆలోచన అనమాట. అంటే మా ఒక సంస్థ పెట్టి మన సంస్థలో
ఒక 10-20 మందికి ఫస్ట్ ఒక మంచి ఫుడ్ పెట్టాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఓకే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఓకే వాళ్ళకి మంచి నార్మల్ కాలేజెస్లో చదివించి నార్మల్ పీపుల్ తోటి పోటీ పడాలి. ఓకే. ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్ ఓకే నార్మల్ స్టూడెంట్స్ తో పోటీ పడినప్పుడు ఏమవుతాయంటే వాళ్ళ స్కిల్స్ బయటకు వస్తాయి. ఓకే సో దే కెన్ ఎక్స్ట్రాక్ట్ దేర్ స్కిల్స్ అన్నమాట. ఓకే అప్పుడు ఏమవుతాయంటే వాళ్ళకి ఇన్నాళ్ళ మట్టి బ్లైండ్ మధ్యలో ఉంటే వాళ్ళ కాంపిటీషన్ తెలియదు. ఒక బ్లైండ్ పర్సన్ ఒక నార్మల్ పర్సన్ తోటి ఎప్పుడైతే ఇంటరాక్షన్ అవుతాడో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటపడతాయి. ఓకే వాళ్ళలో ఉన్న స్కిల్స్ వీళ్ళలో ఉన్న స్కిల్స్ వాళ్ళకి తెలుస్తుంటాయి అన్నమాట. సో మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా అప్పుడు దే ఆర్ స్టడింగ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్, సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్. Okay. అందరూ కూడా నార్మల్ స్టూడెంట్స్ తోనే పోటీ పడుతున్నారు. సో వాళ్ళకు కూడా అకాడమిక్ రికార్డ్ వాళ్ళ పర్సంటేజెస్ కూడా అబౌవ్ 80%, 85% అబౌవ్ ఉందండి. ఓకే సో వాళ్ళ ఛాలెంజెస్ అనేది వాళ్ళకు కూడా మా దగ్గర ఉండటం కూడా ఒక రకమైన హ్యాపీ అన్నమాట. ఓకే ఎందువల్లంటే నార్మల్ పీపుల్స్ మేము కాంపిటీషన్ ఇస్తున్నాము. సో మాలో ఉన్న స్కిల్స్ కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి, అంటే సొసైటీకి తెలుస్తుంది. మేము ఇంత ప్రజెంట్ చేస్తున్నాము, మాలో ఉన్నటువంటి స్కిల్స్ మొత్తం ప్రజెంట్ చేస్తున్నాము. ఆ ఉద్దేశంతో వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఇంకా మేము పెంపొందించడానికి స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తాం. మ్యూజిక్ అండ్ స్పోర్ట్స్ లో కూడా ఉన్నారు. స్పోర్ట్స్ లో కూడా మా వాళ్ళు చెస్ వాడతారు. ఓకే మొన్న మధ్య రీసెంట్ గా వాళ్ళకి రన్నింగ్, షార్ట్ పుట్ ఇవి కూడా పంపించాం. దానిలో కూడా వాళ్ళకి మంచిగా వాళ్ళకి ప్రైజెస్ కూడా వచ్చినాయి వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగా. ఓకే అంటే మన కాంపిటీషన్స్ గాని వెళ్తున్నారు స్టేట్ వైడ్ గాని అలాంటి అంటే మన తెలంగాణ ప్రోత్సహిస్తున్నామండి. ఓకే మన తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి ఇక్కడ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశారు. ఓకే ఇక్కడ మేడ్చల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు, కలెక్టరేట్ వాళ్ళు. సో చాలా మంది హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూట్స్ తో పాటు మన ఇన్స్టిట్యూట్ కూడా ఆ యొక్క టోర్నమెంట్కి వెళ్ళడం జరిగింది, ఈవెంట్కి. ఓకే దానిలో కూడా మంచి ప్రతిభను కనపరిచారు. అట్లాగనే మా దగ్గర కూడా 2 అమ్మాయిలు ఇక్కడ నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ కూడా వెళ్ళటం జరిగింది. చిట్టి అనే అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి. వాళ్ళు కూడా ఏంటంటే బ్లైండ్ క్రికెట్ అనేది ఒకటి ఆల్రెడీ మొన్న వరల్డ్ కప్ గెలుచుకొచ్చారు. ఎట్లాంటి జాతీయ స్థాయిలో పెద్ద పేరు వచ్చింది. అది బాయ్స్ పరంగా ఉంది. బ్లైండ్ బాయ్స్, బ్లైండ్ గర్ల్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా ప్రోత్సహిస్తున్నారు బ్లైండ్ క్రికెట్ కూడా. మొన్న వరల్డ్ కప్ వచ్చింది కదండి, వరల్డ్ కప్ వచ్చింది. గర్ల్స్ కి కూడా ఒక వరల్డ్ కప్ వచ్చింది. రీసెంట్ గా వెళ్ళి ప్రధాన మంత్రి గారిని కూడా కలిశారు. శ్రీలంక తోటి కూడా వాళ్ళ న్యూజిలాండ్, శ్రీలంకతో కూడా వాళ్ళు విన్ అయ్యి ఒక మంచి పేరు తీసుకొచ్చారు ఇండియా. రైట్. ఎందుకంటే ఇప్పుడు అలాంటిది ఏమన్నా చేయాలని చెప్పేసి మీరు ఏమన్నా అంటే మీ ఇక్కడ ఉన్న మీ పిల్లల్ని ఏమన్నా ప్రోత్సహించాలంటే మాకు డోనర్స్ తరపు నుంచి మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి సార్. ఓకే అంటే వాళ్ళకి ఎక్కడైనా తీసుకెళ్లాలంటే టోర్నమెంట్స్ కి మాకు ఫండింగ్ కావాలి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి, మళ్ళీ ఎస్కార్ట్ చేయడానికి మాకు వాలంటరీ సపోర్ట్ ఉండాలి. ఓకే సో మాకు మెయిన్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మన పిల్లలకి ఇంకా వేరే ఈవెంట్స్ కి తీసుకెళ్లి అక్కడ కూడా మనలో ఉన్న స్టూడెంట్స్ లో ఉన్న ప్రతిభ బయటకు తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం సార్. ఓకే అండ్ ఇస్తాము ఓకే వాళ్ళకి. మనకి డైలీ 1 వీక్ లో మాకు మెనూ ఉంటుంది. ఒకరోజు కిచిడి అని, ఒకరోజు పులిహోర, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఇలాగా దోశ అని ఇలాగ ఉంటుంది. మొత్తం మీద కంపేర్ చేసుకుంటే డైలీ మాకు ఖర్చు 7,000 to 8,000 వస్తుంది సార్ మాకు డిఫరెంట్ డోనర్స్ ద్వారా మాకు గ్రాసరీస్ అవి ఇస్తూ ఉంటారు. సో మనకి మెయిన్గా మాకేంటంటే ఈ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉండటం వలన మనకి కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ మాకు. మెయిన్గా మాకు డోనర్స్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకంటూ ఒక పర్మనెంట్ బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ ఉండాలనేది మా యొక్క డ్రీమ్ అనమాట. దానికి సంబంధించిన కూడా మేము వర్కౌట్ చేస్తున్నామండి. అది ఓన్ బిల్డింగ్ కావాలంటే మాకు 3 to 4 crores కావాల్సి ఉంటుంది మా ఫౌండేషన్ బాగా డెవలప్ చేయడానికి. 3 to 4 crores ఉంటే కనుక మేము ఒక 20-25 rooms మేము కట్టుకునే స్తోమత మాకు వస్తుంది. దాంట్లో సెపరేట్గా బ్రెయిలీ ప్రెస్ ఒకటి, తర్వాత ఒక లైబ్రరీ ఒకటి, ఒక కంప్యూటర్ ల్యాబ్ ఒకటి, ఒక డైనింగ్ హాలు, పిల్లలకి షెల్టర్కి ఒక 15 rooms అలా ఉండాలి మా కోరిక. మా ఫ్యూచర్ డ్రీమ్ ఏంటంటే ఈ యొక్క ఓన్ బిల్డింగ్తో పాటు ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఓపెన్ చేయాలని, ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ కాలేజ్, నార్మల్స్ బ్లైండ్స్ కలిపి విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనము ఒక జూనియర్ కాలేజ్ ఒకటి. ఎందువల్లంటే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకున్నాము. ఆంధ్ర తెలంగాణలో చాలా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక బ్లైండ్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ బ్లైండ్ స్కూల్. వాళ్ళకి 10th class కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్న విషయం చాలా మందికి కన్ఫ్యూజన్ ఉన్నారు. ఉంటాకి ఉన్నాయి. స్వామీజీ గారు, చిన్నజీయర్ స్వామి గారి
అక్కడ శంషాబాద్లో ఒకటి ఉంది వాళ్ళకి, ఓకే అలాగనే ఒకటి దేవనార్ ఫౌండేషన్ ఒకటి ఉందండి. ఇట్లా 2-3 ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫుడ్ అకామిడేషన్ తోటి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ మీరు కూడా అలాంటిది ఒకటి బిల్డ్ చేయాలని బిల్డ్ చేయాలని ఒక డ్రీమ్ ఉంది అనమాట. ఓకే ఓకే ఎందుకంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు చాలా మంది మాకు ఒక మంచి ప్లేస్ కావాలి చదువుకోవడానికి, ఒక క్యాంపస్ కావాలి, ఒకే క్యాంపస్ లో మాకు ఎడ్యుకేషన్ అక్కడే ఉండాలి, ఫుడ్ అక్కడే ఉండాలి, టీచింగ్ అక్కడే ఉండాలి. మీ డ్రీమ్ అయితే చాలా బాగుందండి. అండ్ మా ప్రవీణ్ స్పీక్స్ ఛానల్ నుంచి కూడా వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు అచీవ్ యువర్ డ్రీమ్ ఇన్ నియర్ ఫ్యూచర్. అండ్ సార్ ఒకసారి అంటే మనమైతే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ మనం కూడా ఏంటంటే మన వ్యూవర్స్ కి కూడా మనం కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేద్దాం తప్పకుండా. ఈ వీడియో చూసిన వాళ్ళకు కూడా ఏంటంటే అందరికి కూడా రిక్వెస్ట్ చేద్దాం ఏంటంటే ఈ ఫౌండేషన్ కి సపోర్ట్ చేయమని చెప్పేసి మనం కూడా ఒకటి రిక్వెస్ట్ తప్పకుండా చేద్దాం. అండ్ క్యూఆర్ కోడ్ కూడా పెడదామండి. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్ గా క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేసి మీ అకౌంట్ లోకి వచ్చేటట్టయితే రిక్వెస్ట్ చేద్దామండి. మీ అకౌంట్ లో వచ్చేటట్టు చూద్దామండి. అదంతా జెన్యున్ ప్రాసెస్ సార్. ఓకే ఏదైనా డోనర్స్ మేము ఎలా ఇంటిమేట్ చేస్తామంటే ఫస్ట్ మేము వచ్చి మా పిల్లల్ని కలవండి, మా రిక్వైర్మెంట్స్ మీరు డైరెక్ట్గా తెలుసుకోండి, పిల్లల్ని అడిగి తెలుసుకోండి. ఓకే దెన్ ఓన్లీ కెన్ హెల్ప్. రైట్ షూర్ షూర్ అది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ అండి. ఓకే Please come and visit and interact with our students, and whatever the needs, please come and do directly. ఓకే అండి. That is our main dream. ఫైన్ అండి. ఓకే సార్ ఇక్కడ ఇప్పుడు 26 మెంబర్స్ కి డైలీ ఫుడ్ చూడడం కానీ అంటే వాళ్ళ మంచి చెడులు అన్ని చూడడానికి మీకు డైలీ ఎంత ఖర్చు వస్తుంది సార్? మాకు డైలీ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నము ఫుడ్, నైట్ ఫుడ్ డైలీ కలుపుకుంటే కనుక మాకు దగ్గర 7,000-8,000 ఖర్చు వస్తుంది సార్. 7 to 8. 7,000-8,000. ఓకే 3 times కి కూడా 3 times కూడా చూసుకుంటారు సరే. సార్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఓకే మళ్ళీ కాలేజ్ కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్, బుక్స్ అవన్నీ కూడా సరే మాకు ఓకే. స్పాన్సర్ చేస్తారు. అదే చెప్తున్నారు ఇందాక ప్రసాద్ సార్ చెప్తున్నారు ఇవన్నీ కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. ఇంట్రడ్యూస్ చేసుకోమ్మా ప్రణీత నువ్వు. My name is Pranita sir. ఓకే నేను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ BBA. ఓ సూపర్ అమ్మా సూపర్ సూపర్. చెప్పు తల్లి చెప్పు. సర్దార్ పటేల్ కాలేజ్. సర్దార్ పటేల్ ఎస్పీ కాలేజ్ ఎక్కడ? పద్మరావు నగరా? అవును సార్. ఓకే ఓకే మేము ఉండేది అక్కడే. అవును. అక్కడే. వెరీ గుడ్. ఓకే ఇప్పుడు సెకండ్ ఇయరా అంటే 4th సెమ్? అవును. ఓకే ఇప్పుడు ఇంకా 2 years ఉంది కోర్స్? 1 year. ఇంకా 1 year. 1 year తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు తల్లి? యాక్చువల్గా నా ఈ 5th సెమ్ నుంచి సార్ ఏం చేస్తా అన్నారంటే నాకు సివిల్స్ ఐఏఎస్ అవ్వాలని నాకు ఓ సూపర్. సివిల్ సర్వీస్ డోనర్స్ మాట్లాడాం సార్. ఓకే కోచింగ్ ఇప్పించడానికి వచ్చారు. ఓకే. వాళ్ళతో అదే నెక్స్ట్ స్టెప్ అయితే అదే. ఓకే ఓకే చాలా గ్రేట్ అమ్మా నీ అంబిషన్. ఎందుకంటే మేము ఈ పొజిషన్కి వచ్చినా మాకు కూడా అంత థింకింగ్ రాలేదు. బట్ నువ్వు ఇలా ఉంటూ కూడా ఇంత బాగా ఆలోచన చేస్తున్నావు, ఇంత అంబిషన్ పెట్టుకున్నావు అంటే చాలా గ్రేట్. అది చెప్పు తల్లి. ఓకే అంటే సివిల్స్ చేద్దామని చెప్పి. ఫ్రమ్ విచ్ ప్లేస్ అని చెప్పు ప్రణీత. ఐ యామ్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే కర్ణాటక. ఓకే కన్నడ ಬರ್తో? ಸ್ವಲ್ಪ ఓకే చెప్పు. కావ్య బావచ్చు కన్నడ. ఓకే ఓకే చెప్పు బేటా. నా స్కూలింగ్ వచ్చేసి నేను దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ అక్కడ స్కూల్ 10th వరకు అక్కడ చదువుకున్నాను. ఓకే ఇంటర్ వచ్చేసి చిన్నజీయ స్వామి కాలేజ్ ఉంటుంది కదా. ఓకే ఓకే అక్కడ ఇంటర్ కంప్లీట్ చేశాను. అక్కడ డిగ్రీ కూడా ఉండేది, కాకపోతే కొంచెం అక్కడ హెల్త్ సెట్ అవ్వకపోయేది అసలు. ఓకే ఓకే కనీసం ఎలా పాస్ అవుతా అని కూడా కాన్ఫిడెంట్ ఉండకపోయేది అక్కడ ఉన్నప్పుడు. ఓకే అట్లా ఉండేది. ఓకే బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత బాగా మేడం గారు కానీ సార్ కానీ వీళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు కదా. బాగా చూసుకుంటారు సార్. అండ్ ఇక్కడ ఇప్పుడు అంతా మంచిగానే ఉంది కదా హెల్త్ వైజ్ కూడా. అవును సార్. అండ్ ఇక్కడ మీరు గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ చేస్తుంటారా? ఫ్రీ టైమ్ లో పాటలు పాడడం కానీ? మా ఫ్రెండ్స్ గేమ్స్ ఆడడానికి వెళ్ళారు. ఓకే. ఇప్పుడంటే లాస్ట్ నవంబర్ లో వాళ్ళకి మన సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి, మెడల్స్ కూడా వచ్చాయి ఇక్కడ ఓకే. మల్కాజ్గిరిలో గేమ్స్. ఓకే అండ్ ఫ్యూచర్ లో ఐఏఎస్ కావాలి మేమందరం చూడాలని చెప్పేసి కూడా మేము కూడా ఆశిస్తున్నాం నేను. అండ్ అయిన తర్వాత ఇన్ కేస్ చేయాలంటే మీరు ఏం చేయగలుగుతారు? అంటే మీరు కూడా ఈ సొసైటీకి ఏమైనా చేయాలని చెప్పి ఆలోచన ఉందా? ఉంది సార్. ఓకే లైక్ నేను ఐఏఎస్ అయినా అంటే సార్ కి నేను 50% నాకు వచ్చే శాలరీలో సార్ కి నేను 50% ఇస్తాను. నేను ఓ ఇక్కడ సూపర్. ఈ ఫౌండేషన్ త్రూ చదువుకున్నా కాబట్టి.
ఓకే, ఫైన్ ఫైన్, చాలా బాగుంది. మీ అంబిషన్ కానీ లేకపోతే సొసైటీ పట్ల అంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచన ఉంది చూడండి, అది చాలా పెద్దది. అది అందరికీ రాదు అది, బట్ వెరీ ఎట్లా అంటే హ్యాట్స్ ఆఫ్ అమ్మా మీ అందరికీ కూడా. ఇంత కష్టపడి ఇంత ఈ రేంజ్కి వచ్చినారు, అయినా కూడా మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు, చాలా గ్రేట్. చెప్పు తల్లి, మీ పేరేంటమ్మా? నా పేరు బిందు మాధవి సార్. ఓకే, సూపర్. విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి వచ్చావా? ఓకే ఓకే నా పేరు శోభ సార్. ఓకే అమ్మా. నేను లింగంపల్లి ఇక్కడే హైదరాబాద్ నుంచి హైదరాబాద్. ఓకే ఓకే, ఫైన్. అండ్ మీరు చదువుతున్నారా? అవును సార్. నేను నాది డిగ్రీ కంప్లీట్ అయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా? నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ సార్. గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నావా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు తల్లి? సార్ నేను ఓపెన్ ఇంటర్ చేసినాను సార్. ఓకే, నేను ఏం చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? నేను జాబ్ రావాలని చూస్తున్నాను. ఏ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ గురించేనా? జాబ్ సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ యూజువల్లీ అంటే గేమ్స్ కానీ ఇలాంటిది ఏమైనా ఆడడం కానీ లేకపోతే సింగింగ్ కానీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? అంటే అలా అలా అంటే ఫోన్ లో అలా న్యూస్ అలా ఓకే వింటూ ఓకే, ఉంటాం సార్. లేరా సింగర్స్, టాప్ సింగర్స్ ఉన్నారు. సుష్మిత లేరా? ఉన్నారు సార్. ఓకే ఓకే, సరే అమ్మా కూర్చోండి తల్లి, కూర్చోండి. బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా రామ్మా. రిజిస్టర్ నెంబర్ పర్లేదు ఉంది. సార్. రండి కూర్చోండి మా, కూర్చోండి. రండి తల్లి, రారి ఇక్కడికి నించోతాను, దాని ఇక్కడ వచ్చేయండి, రా రా తల్లి కూర్చోద్దాం. లంచ్ కి పిలవండి. సింగింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు 5 ఉన్నారు సార్. ఏంటమ్మా? మీ పేరేంటి? నా పేరు ప్రవీణ్, ఇంకో అన్న పేరు రిషికేష్. అంటే ఏం చేస్తుంటారు మీరు? మేము మాది యూట్యూబ్ ఛానల్ ఉంది తల్లి, ఓకే మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రవీణ్ స్పీక్స్ అని. ఓకే సో ఈ ఛానల్ నుంచి ఏంటంటే మేము మాక్సిమం ఏంటంటే రోడ్ సైడ్స్ లో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే ఎవరికైతే అవసరం ఉంటుంది చూడండి, అంటే రోడ్ పైన నుండి ఏం లేకుండా ఉంటారు, ఫుడ్ డొనేట్ చేస్తారు. ఇటైతే వీళ్ళందరికీ ఏంటంటే వెళ్ళి సపోర్ట్ చేయడం కానీ. అలా చేసినప్పుడు మీరు షార్ట్స్ పెడతారు కదా? అవును, పెడతాను. చూసాను. ఓకే, సో పర్టికులర్ గా మీరే అని తెలియదు. ఓకే ఓకే, అంటే ఇలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాము. ఫుడ్ రిలేటెడ్ అనే కాదు, వేరే ఇంకేమైనా హెల్ప్ చేయాలంటే కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవి కాకుండా మన ఛానల్లో ఇంకొన్ని ఫెస్టివల్స్ గురించి ఇవన్నిటి గురించి కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది మొన్న. ఓకే, ఫస్ట్ పేమెంట్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. సో ఫస్ట్ పేమెంట్ వచ్చింది మనకి. అండ్ ఈ అమౌంట్ ఏంటంటే వచ్చింది, ఇది మన కోసం కాదు, అంటే మేము స్వతహాగా దాన్ని యూజ్ చేయాలని చెప్పేసి మాకు ఉద్దేశం లేదనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము ఇట్లాంటి సోషల్ సర్వీస్ వస్తున్నాం లాస్ట్ కొన్నేళ్ల నుంచి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ వచ్చిన అమౌంట్ని ఇట్లాంటిది ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి మా ఆలోచన. సో ఈ ఆలోచనలో పుట్టింది ఏంటంటే ఇట్లనే వెతుకుతున్నాం అనమాట, ఎవరికి చేద్దాము అని చెప్పి. అప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఇట్లనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ ఒక డిజేబుల్డ్ ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలు అని చెప్పేసి, కళ్ళు కనిపించే వాళ్ళకి డిజేబుల్డ్ ఉన్నారు అని చెప్పి. సో వాళ్ళకి హెల్ప్ చేద్దాము, అట్లీస్ట్ హెల్ప్ చాలా చిన్నదే, బట్ ఏంటంటే మీకు ఏదైనా చేయాలి మాతో అయినంత వరకు ఈ అన్నయ్య ఏదైనా చేయాలని చెప్పేసి మేము ముందుకు వచ్చేయండు. అది చాలా చిన్నదే మాకు తెలిసి అయితే హెల్ప్, బట్ ఈ అన్నయ్య ఏదో ఒకటి చేద్దాం మీకు అని చెప్పి ముందుకు వచ్చేయండు. అండ్ ఇవాళ మీకు లంచ్ అరేంజ్ చేద్దామని చెప్పి మేము అనుకున్నామమ్మా. థ్యాంక్ యూ వద్దాం. కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ తల్లి. మీరు అలానే నార్మల్ గా ఏ స్పాన్సర్ చేయకుండా నార్మల్ గా విజిట్ అవ్వండి సార్, ఫ్రీ టైం మాతో టైం స్పెండ్ చేయడానికి. తప్పకుండా తల్లి, చెప్పారు కదా. ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలియదు, బట్ నెక్స్ట్ టైం ఏంటంటే ఇలాంటివి కాకుండా ఎట్లంటే క్యాజువల్ గా వచ్చి విజిట్ అవుతాను. మీకు ఎలా తెలిసింది సార్ ఇక్కడ ఫౌండేషన్ ఉందని ఎవరు చెప్పారు? నాకు ఇట్లానే ఎట్లంటే ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిందండి. ఇట్లనే ఫ్రెండ్ సర్కిల్లో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నంబర్ తీసుకొని ప్రసాద్ సార్కి నేను ఎట్లంటే గూగుల్ చేశాను. మనందరి నుంచి ఒక చిన్న సపోర్ట్ ఇక్కడ ఉన్న అందరి చెల్లెళ్ళకి అండ్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇవాళ లంచ్ మీ అందరి తరఫు నుంచి మన ఛానల్ త్రూ ఏంటంటే అరేంజ్ చేస్తాం అనమాట. ఒక్కసారి చూడండి ఇక్కడ.
గట్టిగా చెప్పండి. ఏంది ఎనర్జీ లేదు, జోష్ ఉండాలి బాగా. ఓకేనా? పెడితే ఓకే కదా? మీ అన్నయ్య పెడితే ఓకే కదా మీకు? ఓకే తల్లి, ఓకే. అంటే మార్నింగ్ 5 కిలోమీటర్స్ వాక్ చేశాను. అమ్మో, అందుకనేసి అందరు డల్ అయి ఉన్నారా? సో మనం ఇది మంచి ఫన్ యాక్టివిటీ లాగా పెడదాం. ఎట్లా అంటే మంచి ఎంటర్టైన్మెంట్ తోని, మంచి జోక్స్ తోని లంచ్ ని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇగో బెటా కొంచెమే పెడతామా? మీరు అంతగానో ఎంటర్టైన్ చేస్తామన్నప్పుడు వద్దంటారు. ఏదో ఫిలిం లో డైలాగ్ కనబడుతుంది. లేదు సార్. సార్ మీ పేరు? నా పేరు ప్రవీణ్ అమ్మా. నేను కొంచెమే పెడుతున్నా తల్లి. మీకు మళ్ళీ కావాలంటే అక్క వాళ్ళు ఉన్నారు కదా, అక్క వాళ్ళు పెడతారు. ఓకేనా? ఓకే ఓకే. చాలు సార్. ఇప్పుడు మీరు అంటున్నారు ఎట్లా తల్లి? మంచిగా తినాలి, బలంగా ఉండాలి కదా. మరి కొంచెమా? కొంచెం అంటే ఎక్కువ ఇస్తా, మళ్ళీ ఎక్కువ అను. అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఇస్తాం. మళ్ళీ నువ్వే చెప్తున్నావు కదా ఎక్కువ అని. ఓకే ఇగో బెటా. కొంచెం పెట్టనమ్మా. ఓకే, అందుకే నేనే కదా ఇంత మాట్లాడింది అదే గ్రేట్. ఓకేనా? థ్యాంక్ యూ తల్లి, జాగ్రత్త అందరు. బాయ్ అమ్మా. బాయ్. ఓకే చలో బాయ్ అమ్మా, థ్యాంక్ యూ. ఇదే అనమాట మన వీడియో. అండ్ ఈ తేజస్ ఫౌండేషన్ ఫర్ డిజేబుల్డ్లో మీరు చూసినారు ఇక్కడ ఉన్న ఎట్లా అంటే చూపలేని పిల్లలకి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి, అండ్ వాళ్ళ అంబిషన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి. ఎట్లా అంటే కొంతమందికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్స్ కూడా పెట్టించారు. అండ్ కొంతమంది ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టర్లో కొంతమంది జాబ్స్ కొట్టాలని. అండ్ ఇంకో కొంతమంది ఏంటంటే వీళ్ళు స్వయాన ఏంటంటే ఒక అమ్మాయికి కూడా మ్యారేజ్ కూడా చేస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలకి. అండ్ పిల్లలు కూడా ఏంటంటే అదే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తోని చాలా ఎట్లా అంటే యాక్టివ్గా ఉన్నారనమాట. డిఫరెంట్ సెక్టర్స్లో జాబ్ కొట్టాలని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి. అండ్ మన ప్రవీణ్ స్పీక్స్ నుంచి మీ అందరి తరఫున కొద్దిగా సపోర్ట్ అయితే మనం చేశాము. అండ్ మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇవాళ ఒకటి నేను గ్రహించింది ఏంటంటే యూట్యూబ్ ఈజ్ నాట్ అబౌట్ గెటింగ్ వ్యూస్, లేదంటే ఎట్లా అంటే సబ్స్క్రైబర్స్ని తీసుకురావడం అని, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి. యూట్యూబ్ ఇట్స్ నాట్ ఫర్ లైక్స్ అండ్ షేర్స్. నేను గ్రహించింది ఏంటంటే యూట్యూబ్ చాలామంది లైఫ్ని చేంజ్ కూడా చేస్తుందని చెప్పేసి ఇప్పుడు నాకు అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని చూసిన వాళ్ళు ముఖ్యంగా మీరు వినాల్సింది ఏంటంటే మీరు ఓన్లీ వీడియోని మాత్రమే చూడట్లేదు, కానీ ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా మీరు సపోర్ట్ చేసి ఇవాళ వాళ్ళకి భోజనం పెట్టే వరకు హెల్ప్ కూడా చేసినారు మీరు అందరూ. అండ్ దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఇంకా చాలామందికి రీచ్ అయ్యి చాలామందికి హెల్ప్ చేద్దాము, కలిసి హెల్ప్ చేద్దాం. నేను ఒక్కడే కాదు. అండ్ ప్రవీణ్ స్పీక్స్లో నాది ఒకరికి ఒక ఫేస్ మాత్రమే, బట్ దీన్ని నడిపించేది మాత్రం మీరు అందరే. అండ్ ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.